హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లో ఎప్పుడైనా ఒక్కోసారి ఏ వెజిటేబుల్స్ ఉండవు, ఏ కర్రీ ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తుంటాం కదా. అలాగే అప్పుడప్పుడు అర్జెంటుగా లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ రైస్ని మనము అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. కొత్తిమీరతో చేసే రైస్ కదా, చాలా హెల్దీ కూడాను. దీన్ని ఇలాగే తినొచ్చు లేదా రైతాతో కూడా తినొచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. అంటే ఇలాగా ఒక కప్పుడు వచ్చేలాగా తీసుకున్నాను. అంటే నేను ఇక్కడ ఒక కప్పు రైస్కి చేస్తున్నానండి. దానికోసం అని చెప్పి కొత్తిమీరని ఇలాగా ఒక కప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రం చేసి ఇలాగ కాడలతోటే తీసేసుకున్నాను. ఇదంతా మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసేసి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చిని కొత్తిమీర కలిపి మనము కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ముందు. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి స్టవ్ పైన నేను ఇలా ఒక పాన్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఈ ఆయిల్తో పాటుగా నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి. ఈ నెయ్యి ఆయిల్ రెండు కూడా వేడెక్కిన తర్వాత బాగా కరిగిన తర్వాత ఈ నెయ్యి అంతా కూడా ఇందులో నేను హోల్ గరం మసాలా వేస్తున్నాను. మనము బిర్యానీకి ఏవైతే వేసుకుంటామో అవన్నీ కూడా కొద్దిగా వేసుకోవాలి. మనం ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను కనుక దానికి సరిపడా మాత్రమే వేసుకున్నాను నేను. ఇలా ఒకసారి అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇలాగ ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఆనియన్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టమాటో కూడా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టమాటో వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు అనేవి మనం ఎంత చిన్నవి కట్ చేసుకుంటే అవి ఎంత తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మనకి ఇందులో టమాటో అనేది కనిపించకుండా బాగా కుక్ చేసుకుంటే ఈ రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఒకవేళ మీకు ఇలా కాదు అని అనుకుంటే ఈ టమాటోని మనము ఈ కొత్తిమీర పేస్ట్లో వేసుకొని కూడా మనం ముందే పేస్ట్ చేసేసుకోవచ్చు. నేను ఇలా టమాటో ఆనియన్ కొంచెం తొందరగా కుక్ అవ్వడం కోసం అని చెప్పి సాల్ట్ వేస్తున్నాను. అంటే మనం చేసే రెసిపీకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత అంటే మన టమాటా ముక్కలన్నీ కూడా బాగా ఉడికే వరకు మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా అంతా బాగా కుక్ అయిపోయింది కదండి. ఇందులో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా పచ్చివాసన పోయిన తర్వాత మనము ఆల్రెడీ ముందే కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాల్సి ఉంటుందండి. మనము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకున్నాం కదా, ఒకవేళ మీకు అలా కాదు అనుకుంటే ఈ కొత్తిమీర మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే అందులోనే వేసేసుకోవచ్చు మీరు ఈ అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ, లేదు ఇలాగా కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత మాత్రం అండి ఒక 5 మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఆయిల్ బాగా పైకి వచ్చి ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఇలాగే వేయించుకోవాల్సి ఉంటుందండి. అంటే మనకి కొత్తిమీర పసిరి వాసన వస్తుంది కదా, వాసన అంతా పోయే వరకు చూసారా ఇలాగంతా దగ్గరికి వచ్చింది. ఆయిల్ కూడా బాగా పైకి కనిపిస్తుంది కదా. మనము ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ రైస్ రెసిపీ అంత టేస్ట్గా వస్తుందండి. నేను ఇందులోనూ ఒక కప్పు రైస్కి మాత్రమే చేస్తున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీని బట్టి మీరు కూడా ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను రైసు ఆల్రెడీ ముందే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి నీళ్ళంతా కూడా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ అంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుందండి. రైస్ వేసిన తర్వాత వెంటనే వాటర్ పోయకూడదు. ఒకసారి అంతా కూడా బాగా కలుపుదాం.
మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇలాగా కలుపుకునేటప్పుడు మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది నానబెట్టిన రైస్ కదా, బ్రేక్ అయిపోతుంది. అందుకని చూసుకుని కలుపుకోవాలి. ఇందులో ఒక 2 కప్స్ వాటర్ పోసానండి నేను. 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా, అందుకని అదే కప్పుతో ఒక 2 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసిన తర్వాత అంతా బాగా కలుపుకొని మనము దీన్ని లిడ్తో క్లోజ్ చేసేసండి. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంటే మన రైస్ అంతా ఈవెన్గా కుక్ అయ్యే వరకు లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి రైస్ కుక్ అయ్యే వరకు ఉంచాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ మనము చూస్తే రైస్ అంతా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసండి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా ఆఫ్ చేసేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేసి అప్పుడు మనం సర్వ్ చేసుకోవాల్సి ఉంటుందండి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన రైస్ అంతా చూసారా చక్కగా ఎంత పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. మనము కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాం కదండి, ఇదంతా మంచి గ్రీన్ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంక మన రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. చూసారా, అంతే చాలా ఈజీగా మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసాము. అలాగే ఇలా 10 నిమిషాల్లో ఇట్టే రెడీ అయిపోయింది కదండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా దీన్ని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి.